రాజు గారు మన పార్టీలో చేరడం అధ్యక్షుల వారి ప్రెజెన్స్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా మంచి వ్యక్తి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతోటి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిక్ పాలసీలో ట్రాన్స్లేట్ చేసి జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నూతన ఉత్తేజం తప్పకుండా మన పార్టీలో ఈరోజు వస్తుందని భావిస్తున్నాను. వి వెల్కమ్ యూ ఆల్ ఆనెస్ట్లీ సార్. ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీ. భవిష్యత్తులో కూడా ఆయన కంట్రిబ్యూషన్ మన పార్టీకి కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి మన పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించి మనందరినీ కూడా ఇంకా ఉత్తేజపరుస్తారని అధ్యక్షుల వారిని మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి ఆన్ బోర్డ్ మన టీంలో చేర్చినందుకు. ఐ వెల్కమ్ విష్ణురాజు గారు. విష్ణురాజు గారు జనసేన పార్టీకి మనస్ఫూర్తిగా వారిని పార్టీ లోపలికి ఆహ్వానిస్తున్నాం. బివి రాజు ఫౌండేషన్ ఆ రోజు చైర్మన్గా ఆయన, ఎస్పెషల్ ఆయన నడిపిన కాలేజెస్ నడిపే విధానం కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, అలాగే నేను భీమవరం వెళ్ళినప్పుడు వారి కాలేజీకి వెళ్ళినప్పుడు ఆ కాలేజ్ నడిపే విధానం నన్ను అమితంగా ఆకట్టుకుంది. ఆ డిసిప్లిన్ కానీ, ఆ కాలేజ్ తాలూకు అట్మాస్ఫియర్ కానీ చూస్తే నేను అడిగాను, ఇది ఎవరు నడుపుతారంటే ఇట్లా బివి రాజు గారి ఫౌండేషన్. చూస్తే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆయన గురించి ఉన్న చిన్న మ్యూజియం కానీ ఇవన్నీ విపరీతంగా ఆకట్టుకుని, అలాగే వారి మనవలు విష్ణురాజు గారు నడుపుతున్న విధానం చూసి నాకు చాలా అమేజింగ్గా అనిపించింది. కూర్చొని ఏదో ఒకసారి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి కలుసుకున్నాం. వెళ్తే ఆయనతో మాట్లాడుతుంటే నేను విపరీతంగా నాకు ఇలాంటి వ్యక్తి 100% పాలిటిక్స్లో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఎంతసేపు రాజకీయాల్లో ఈ అకాడమిషియన్స్ కానీ, గ్రేట్ ఇంటలెక్ట్ క్యారెక్టర్ ఉన్న పీపుల్ రాను రాజకీయాలంటే భయపడే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను వారికి వివరించాను. నేను జనసేన పార్టీ విధానాలు ఏంటి, నేను అడిగింది ఏంటంటే, మీలాంటి వ్యక్తి మా పార్టీలో స్పీహెడ్ చేయాల్సిన అవసరం ఉంది, మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి మీరు అంటే. ఆయన చాలా సమయం తీసుకున్నారు, ఆలోచించి అందరితో చర్చించిన తర్వాత ఆయన అనుకుంది కూడా, నేను మీకు ఈ పాలసీ మేకింగ్లో కానీ, మిగతా పార్టీ దిశానిర్దేశంలో కానీ, విధి విధానాల్లో కానీ నేను కాంట్రిబ్యూట్ చేయగలను అని చెప్పిన తర్వాత ఆయన మనస్ఫూర్తిగా ఈ రోజున ఆహ్వానించడం జరిగింది. అలాగే వారిని ఈ రోజు నుంచి జనసేన పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్గా కూడా వారిని పదవి స్వీకారం చేయమంటున్నాను వారిని. ఎందుకంటే ఈ అడ్వైజరీ కౌన్సిల్ అప్రోచ్ ఏంటంటే, ఇది యువతకి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, సగటు దేశ యువతకి కానీ ఎలాంటి విధి విధానాలు కావాలి, వాట్ వుడ్ బి ద రైట్ పాలసీస్, వాట్ వుడ్ బి ద రైట్ పబ్లిక్ పాలసీస్. ఉదాహరణకు వారితో మాట్లాడుతుంటే స్మార్ట్ సిటీస్ గురించి మాట్లాడుతుంటే, స్మార్ట్ సిటీస్ అనగానే వైఫై లేదంటే రోడ్లు ఇవన్నీ చెప్తారు, కానీ అసలు బేసిక్ శానిటేషన్ ఎలా ఉండదు, అసలు మనకి ఎకలాజికల్ బ్యాలెన్స్తో ఉన్న స్మార్ట్ సిటీస్ రావాలి. అవన్నీ వారి దగ్గర అమేజింగ్ ఐడియాస్ ఉన్నాయి. జస్ట్ ఐడియాస్ ఉండటమే కదా, ఆయన కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ. నేను అనేది ఇవన్నీ లార్జర్ స్కేల్లో కానీ మనం చేయగలిగితే నిజంగా రియల్ స్మార్ట్ సిటీస్ అంటే ఏదో మనకి టూత్ మాలిష్ స్మార్ట్ సిటీస్ కాకుండా జెన్యూన్ స్మార్ట్ సిటీస్ ఆయన చేసి చూపించారు. ఆయన చిన్న ఆయన కాలేజీలు ఫౌండేషన్ వరకు అది విస్తరించడానికి ఇలాంటి ఎన్నో బ్రిలియంట్ ఐడియాస్. ఎందుకంటే ఒక నందన్ నిలంకేని ఇలాంటి వ్యక్తులు వచ్చి ఒక ఆధార్ కార్డుని ఈరోజు తీసుకురాగలిగారు, ఒక అమేజింగ్ బ్రిలియంట్ పీపుల్. అలాంటి ఈ రోజున ఆయన ఒక రాష్ట్రానికే కాదు మన కంట్రీకి కూడా కాంట్రిబ్యూట్ చేయగలిగే సత్తా, అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి, అందుకని ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తి. అలాంటి వారిని నేను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. మీరు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఫర్ ద పార్టీ అండ్ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మనోహర్ గారు. అంటే ఒక 4 months బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు మన భీమవరం క్యాంపస్కి వచ్చారు. ఆ రోజు నేను అక్కడ లేను, కానీ 2 hours ఆయన స్పెండ్ చేసింది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటరాక్షన్స్ విత్ ద స్టూడెంట్స్. అదేవిధంగా మా తాతగారు మెమోరియల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పర్సనల్ లైబ్రరీ ఒకటి చిన్నది ఉంటే, ఈయన వెళ్ళినప్పుడు ప్రాబబ్లీ హీస్ ద ఫస్ట్ పర్సన్ హూ ఆస్క్డ్ ఫర్ అ బుక్ టు బి టేకెన్ అవుట్ ఫ్రమ్ దట్ లైబ్రరీ. నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత అర్థమైంది, ఆయనకి బాగా రీడింగ్ బాగా చేస్తారు, వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. అదేవిధంగా మా తాతగారు ద్వారా నేనేంటంటే ఇవాళ ఐ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ రన్నింగ్ దీస్ కాలేజెస్ అక్కడ భీమవరంలో, అదేవిధంగా తెలంగాణలో కూడా. సో పిల్లల్లో మనం ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా వీళ్ళే మన ఫ్యూచర్ సిటిజన్స్ అని ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రివిలేజ్. ఇండస్ట్రీస్తో పాటు ఎడ్యుకేషన్ నేను నడపడం అంటే బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
సో 2-3 సార్లు కళ్యాణ్ గారిని కలిశాను. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆయన లైబ్రరీ చూస్తూ ఉంటాను, ఆయన ఇంట్లో బాగా చదువుతారు. తర్వాత అనిపించింది ఆయన హీ వాంట్స్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇన్ఫ్యాక్ట్ మాది ఆయనది పక్కన ఊర్లే. ఆయన మొగల్తూరు, ఐ థింక్ వీఆర్ ఫ్రమ్ మొగల్తూరు, మాది వెంప. ఆయన హైదరాబాద్ ఫస్ట్ సినిమాలకు వచ్చినప్పుడు మా ఇంటికి 2వ వీధిలో ఉండేవారు. ఆయన సినిమాలు మా పిల్లలు కూడా 2-3 సార్లు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆడుకోవడం జరిగింది. సో ఆ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి. బట్ ఆయన పాలసీస్ కానీ ఆయన ఫిలాసఫీ బాగా నచ్చింది. అండ్ మేబీ హీ కెన్ బ్రింగ్ అబౌట్ అ బిగ్ చేంజ్ విత్ దిస్ కంట్రీ వాంట్స్, అవర్ స్టేట్ వాంట్స్. సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ స్మాల్ కాంట్రిబ్యూషన్, ఎడ్యుకేషన్ పరంగా కానీ లేకపోతే ఇండస్ట్రీ సైడ్ కానీ, ఎందుకంటే కొత్త స్టేట్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్టేట్ ఆల్సో. పూర్తిగా ఐ వుడ్ బి సపోర్టింగ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ హిస్ టీమ్. థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. సో ఏ విధంగా మన సర్వీస్ ఉపయోగపడితే ఐ విల్ డెఫినెట్లీ కాంట్రిబ్యూట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎక్కడికి వెళ్ళినా అడుగుతుంది ఏంటంటే, మాకు 10 కేజీలు బియ్యం కాదు, భవిష్యత్తు కావాలని యువత అడుగుతూ ఉంటారు. అలాగే మన ఒక డ్వాక్రా మహిళ వెళ్తే మాకు ఏదో 2,000 రూపాయలు లేదంటే ఒక చీర ఇవ్వడం కాదు, మాకు కావాల్సిన మా బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వమని చెప్పి. అలా బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వాలంటే నిస్వార్థంగా ఆ సేవా తత్పరత ఉన్నవాళ్ళు, అలాగే భవిష్యత్తులో పిల్లలకి ఏం చేయాలి అనేది ఆలోచన దృష్టి ఉన్నవాళ్ళు ఆ వ్యక్తులు పార్టీలు ఉంటే తప్ప అవి పబ్లిక్ పాలసీల కింద రావు. అలాంటిది విష్ణురాజు గారు ప్రాక్టికల్గా చేసి చూపిస్తూ ఉన్నారు ఆయన కాలేజెస్ ద్వారా. సో అదే ఆలోచన విధానం రేపొద్దున జనసేన పొలిటికల్ పార్టీకి కూడా పబ్లిక్ పాలసీల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆయన కాంట్రిబ్యూషన్ మనస్ఫూర్తిగా ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ ఆయన కాంట్రిబ్యూషన్కి ముందు ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ గ్రేట్ కొలాబరేషన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోల్ హార్టెడ్ వెల్కమ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.